రెండు, తెలంగాణ ప్రజలు గత 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో అది రియలైజ్ కాలేదు కాబట్టి టాపిక్ కూడా నెక్స్ట్ 10 years ఆఫ్ తెలంగాణ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో లాస్ట్ డికేడ్లో ఏం జరిగింది, నెక్స్ట్ డికేడ్లో ఏం జరగాలి, ఇటువంటి ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. నేను పార్టీ పెట్టినప్పుడు కూడా ఊరికే పెట్టలేదండి, చాలా మీరు అన్నట్టు నేను థింక్ చేశాను. సరే ఇవాళ ఇండియాలో జరుగుతున్నది ఏంటి అని ఒక సెకండ్ ఆలోచిస్తే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో మోర్ దెన్ 85 to 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ వాళ్ళ మంత్లీ ఇన్కమ్ బిలో 30,000 ఉన్నది. బిలో 30,000 రూపాయలు నెలకు సంపాదించేటటువంటి అత్యంత పేదలు ఉన్నటువంటి దేశం మన దేశం. ఆ 30,000 నెలకు సంపాదించే దాంట్లో కూడా విద్యా వైద్యానికి 70% వాళ్ళ ఇన్కమ్ని ఖర్చు పెడతా ఉన్నారు. నిన్న మోదీ గారు వచ్చి ఒక మాట చెప్పెళ్ళారు, భారతదేశం యొక్క రిజర్వ్స్ లేవు, మనకు ఉండాలి రిజర్వ్స్ అని చెప్పారు. కానీ పర్సనల్ రిజర్వ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక కుటుంబం దగ్గర కొంత సేవింగ్స్ ఉండాలి. ఆ ఉండకుండా అయిపోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇవ్వాలి అంటే విద్య మీద వైద్యం మీద కంప్లీట్గా 70% స్పెండ్ చేస్తాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 90% బిలో 30,000 సంపాదిస్తున్నారంటే ఈ 90% పీపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు. ఎట్లాంటి ట్యాక్స్ అది? సబ్బు కొన్నా, షాంపూ కొన్నా, ఒక చిన్న కారా ప్యాకెట్ కొన్నా అటువంటి ట్యాక్స్ ఇండైరెక్ట్గా 90% జనాభా కడతారు. ఒక 10% జనాభా ఇలైట్ క్రౌడు, చదువుకున్న వాళ్ళు, అబవ్ 5 lakhs ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. సో ఈ ట్యాక్స్లన్నీ ప్రభుత్వానికి వెళ్తాయి. ప్రభుత్వం మనకేం చేయాలి? విద్యనివ్వాలి, వైద్యాన్ని ఇవ్వాలి. ఇవాళ ప్రజలకు ఏమవుతుందంటే ఒక పక్క ట్యాక్సులతో ఖర్చు అవుతుంది. ట్యాక్సులు తీసుకున్న ప్రభుత్వం హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి హాస్పిటల్లో పడితే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మనకు ఖర్చు అవుతుంది. సో మొత్తం మన ఇన్కమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉందో 70% కూడా విద్యకు వైద్యం ఖర్చు అవుతుంది. సో నేను పార్టీ పెట్టే ముందు ఒకటే ఆలోచించాను, నేననే వ్యక్తిని ఒక పార్టీ పెట్టడం ద్వారా నా ఫోటోలు 10 చోట్ల వేసుకోవడం, 10 మంది పేపర్ వాళ్ళకి రాసుకోవడానికో, 10 మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు టైంపాస్ చేసుకోవడానికో కాదు కదా పార్టీ పెట్టే. వాట్ ఈస్ ద గుణాత్మకమైన మార్పు, క్వాలిటేటివ్ చేంజ్ ఏం రావాలి సమాజంలో అని ఆలోచించినప్పుడు విద్య వైద్యం ఈ రెండు గనక ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఉచితంగా ఇవ్వగలిగితే, అది ప్రైవేట్ అయినా సరే ప్రభుత్వం అయినా సరే, విద్య వైద్యం నా తెలంగాణ ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనే ఉక్కు సంకల్పంతోనే మేము ఈ పార్టీ పెట్టడం జరిగింది. రక్షణ సేన ఊరికే పెట్టలేదు, టైంపాస్కి పెట్టలేదు, లేకపోతే నాకెక్కడ అవకాశాలు లేక పెట్టలేదు. పొలిటికల్ కెరీర్కి అన్ని వైపుల నుంచి మనకు అవకాశాలు ఉన్నా కూడా ఒక ఇండిపెండెంట్ పార్టీగా ఉండాలి, ప్రజల మన్ననతో అధికారంలోకి రావాలి, అనుకున్నది చేయగలగాలి, ఎవరి ఫోర్స్ లేకుండా అనుకునే చేయగలగాలంటే ఉచిత విద్య ఉచిత వైద్యం అని రెండు చాలా బలంగా సంకల్పించుకొని పెట్టినాం. దాంతోపాటు ఇంకా ఒక 3 ప్రధానమైన అంశాలు. వ్యవసాయం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ ధరణి అని పెట్టింది, ఈ గవర్నమెంట్ వచ్చి భూమాత అని పెట్టింది. అయినా కూడా రైతుకు భూ సమస్యలు అయితే తీరలేదు. ఎందుకంటే పేరు మారింది తప్ప ఓన్లీ నేమ్ హ్యాస్ చేంజ్డ్, గేమ్ హ్యాస్ నాట్ చేంజ్డ్. కాబట్టి రైతుల కష్టాలు అట్లనే ఉన్నాయి. ఉపాధికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళల్లా ఉద్యోగాలు ఇస్తామంటారు తప్పితే ఎవరు కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మా యువకులు వెళ్ళాలి అని అనుకోవడం లేదు, మా యువతులు వెళ్ళాలని అనుకోవడం లేదు. కాబట్టి ఉపాధి మీద చాలా డీటెయిల్డ్గా వర్క్ చేసి ఆలోచన చేసి 2 lakhs to 20 crores వరకు మా యూత్ని నమ్మి, మా జన్జీని నమ్మి వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్. ఒక్క వాట్సాప్, ఒక్క గూగుల్, ఒక్క అమెజాన్ మన దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేయగలిగినా కూడా ఐఎమ్ ష్యూర్ మొత్తం ఒక నెక్స్ట్ డికేడ్ అంతా కూడా తెలంగాణ బాగుంటుందనే ఉద్దేశంతో. ఇవన్నీ 4 ఒక ఎత్తు అయితే సోషల్ జస్టిస్ అని ప్రతి ఒక్కరు చెప్తారు లిప్ సర్వీస్ లాగా. ఎవ్రీ పార్టీ ఈజ్ ఇన్ అ సిచ్యువేషన్షిప్ విత్ సోషల్ జస్టిస్ టుడే. ఇట్స్ జస్ట్ ఇన్ అ సిచ్యువేషన్షిప్, దే ఆర్ నాట్ ట్రూలీ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బాగా జెన్జీ వర్డ్స్ బాగా నేర్చుకున్నారు మ్యామ్. బట్ జెన్జీ లాంగ్వేజ్ మీ పిల్లలు నేర్పుతున్నారా ఏంటి మీకు? నాట్ రియల్లీ, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అంటే వాళ్ళు ఏంటంటే నాన్ కమిటల్గా వీఆర్ దేర్ విత్ యూ అని చెప్పి ఒక సిచ్యువేషన్షిప్లో ఉన్నారు తప్పితే టుమారో మై పార్టీ తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత వీ విల్ బి మ్యారీడ్ టు సోషల్ జస్టిస్ వితౌట్ అ డివోర్స్ ఆప్షన్. సో అంత డెడికేటెడ్గా, అంత కమిటెడ్గా, అంత సీరియస్గా సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తాం. సోషల్ జస్టిస్ అంటే కేవలం కులాల ప్రాతిపదికని చెప్పట్లే నేను. వికలాంగులు ఉన్నారు, వికలాంగులకు కనీసం ఇంత పెద్ద సెక్రటేరియట్ కడితే ఒక ర్యాంప్ కట్టుకోలేదు మనం. వికలాంగులకు ఫ్రీ బస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి మనసు రావట్లేదు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వారికి ఫ్రీ బస్ ఇవ్వడానికి మనసు రావట్లేదు. అక్కడేమో బీజేపీని చూసుకుంటే సీనియర్ సిటిజన్స్కి ఉన్న ఆ మాత్రం రైల్వే డిస్కౌంట్ కూడా ఎత్తేసి పడేస్తారు. సోషల్ జస్టిస్ అంటే ఏంటి మ్యామ్? ఎవరైతే తమకు తాము హెల్ప్ చేసుకోలేరో వాళ్ళకి హెల్ప్ చేయాలి, వల్నరబుల్ సెక్షన్స్కి హెల్ప్ చేయాలి. ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారు, దాదాపు 1,00,000 మంది ఉంటారు తెలంగాణలో. అన్ని గవర్నమెంట్స్ ప్రామిస్ చేసాయి మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఒక్క గవర్నమెంట్ కూడా ఏం పని చేయలేదు ఇంతవరకు. ఏపీలో కూడా అదే పరిస్థితి. అదేవిధంగా మాజీ సైనికులు ఉంటారు, 15 ఏళ్ళు సర్వీస్ చేసి ఒళ్ళు హూనం చేసుకొని వస్తారు, వాళ్ళకు కావాల్సిన ఒక చిన్న వెల్ఫేర్ మెజర్ కూడా ఏ గవర్నమెంట్ చేయడం లేదు. సో ఈ సోషల్లీ వల్నరబుల్ ఉన్న సెక్షన్స్ అన్నిటికీ
ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వీరందరి కోసం కూడా సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్తోని వీ వాంట్ టు బీ వెరీ కమిటెడ్ అండ్ వర్క్ ఫర్ దెమ్. అది కాకుండా మనందరికీ తెలుసు భారతదేశం అంటేనే కులాల వ్యవస్థ. సో ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, మైనారిటీస్ కానీ, ఆదివాసీలకు కానీ అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలకు కానీ సరైనటువంటి అవకాశాలు రావాలి, సరైనటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ దొరకాలనుకుంటున్నాము. దానికోసమే పనిచేస్తాం. ఇంత కూలంకషంగా మీరు మొత్తం ప్లాన్ చేస్తానని చెప్తున్నారు కదా మ్యామ్. బట్ టెల్ మీ, వెరీ పొలిటికల్ సినారియోస్ ఎంత వైబ్రెంట్గా మారుతూ ఉన్నాయి అంటే ద సో మచ్ చేంజింగ్ అరౌండ్. అండ్ జెన్జీ కల్చర్ వచ్చాక ఇంకా మనం పొలిటీషియన్స్ అంటే మనం అంటే నేను కాదు మీరు, ద ట్రెడిషనల్ థాట్ ప్రాసెసెస్, ఇప్పుడు ద ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్, ఇవి చేస్తాం అవి చేస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్తే ఇప్పటి జనరేషన్ నమ్మే పరిస్థితుల్లో ఉందా? హౌ డు యూ మేక్ దెమ్ బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ రాదర్ దెన్ టెల్లింగ్ దట్ ఐ విల్ డూ? అంటే మీరు చెప్తారు చేస్తాము అని, ఎంతమంది చేశారు? సో ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. అండ్ జెన్జీ ఈజ్ నాట్ విల్లింగ్. నేను ఆ పాట ఎందుకంటున్నానంటే 2010లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 2028లో ఓట్లు వేస్తారు. వాళ్ళెవ్వరికి కూడా తెలంగాణ ఉద్యమం గురించి కానీ, రెవల్యూషన్ గురించి కానీ, కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారు అవన్నీ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ రియలీ నో. ఐఎమ్ నాట్ ష్యూర్. ఐ డోంట్ ఈవెన్ వాంట్ కమెంట్ ఆన్ దట్. బట్ నాకేంటి అంటే ఇప్పటి పొలిటికల్ సినారియోస్, ఇప్పటి పొలిటీషియన్స్ మీద ఎంతవరకు వాళ్ళకి నమ్మకం ఉంది? అండ్ వెన్ యూ సే ఆల్ ఆఫ్ దిస్, డూ యూ థింక్ దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఓట్స్? అంటే ఒక్కటండి, సిచ్యువేషన్స్ మారినా, ఫ్యాషన్ మారినా, ట్రెండ్ మారినా, ఎప్పుడైనా బేస్ కోర్ అనేటటువంటిది ఒకటే ఉంటుంది. వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ మై పార్టీ? వాట్ ఈస్ మై కోర్ బిలీఫ్? తెలంగాణ ఈజ్ మై కోర్ బిలీఫ్. తెలంగాణ ఫస్ట్ ఈజ్ మై కోర్ బిలీఫ్. తెలంగాణ మదర్ బోర్డ్గా ఏదన్నా ప్రోగ్రామ్స్ చేయొచ్చు, ఏదన్నా ఆలోచనలు చేయొచ్చు, కానీ ఏది చేసినా అంతర్లీనంగా తెలంగాణ వాదం ఉండాలి, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ ఉండాలి. అది స్టేట్ వైడ్గా చూసి భారతదేశాన్ని చూసినప్పుడు ఇండియా యాజ్ అ కోర్ ఉండాలి, దాని మీద ఏదన్నా చేసుకోవచ్చు. సో జెన్జీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు ఇవాళ మన లెక్క వరి అనకుండా రైస్ ప్లాంట్స్ అనొచ్చు, అన్నా సరే వరి అనేది, వడ్లు అనేవి భూమిలో పండుతాయి. సో ఆ గ్రౌండ్ కనెక్షన్ అనేది జెన్జీ కానీ ఎవరు కానీ లూజ్ అయితే సర్వైవ్ కాలేము. బట్ ఎస్, జెన్జీకి నేను అపాలజీస్ చెప్తా ఉన్నా, ఎందుకంటే వీ హెవ్ స్పాయిల్డ్ ద వరల్డ్ ఫర్ యూ. చాలా వాతావరణ కాలుష్యం జరిగింది, చాలా రకాల పొల్యూషన్ జరిగింది. నౌ జెన్జీ ఈజ్ వరీడ్ అబౌట్ ఎట్లా పర్యావరణం ఎట్లా మారుతుంది, ఇట్లాంటి అనేక అంశాల మీద. కొన్ని మనం చేయలేకపోయినాం, కానీ ఇంకా కొన్ని ఇప్పుడు కూడా దగ్గరుండి చేసుకోవచ్చు. వేస్టేజ్ నిర్మూలించవచ్చు, ప్లాస్టిక్ వాడకం తక్కువ చేయొచ్చు. వీ కెన్ డెఫినెట్లీ మేక్ ద వరల్డ్ ఎ బెటర్ స్పేస్. బట్ ఇవన్నీ చెప్తున్నా కూడా మీతో నాకున్న కంప్లైంట్, మీతో అంటే ప్రెస్ వాళ్ళతో నాకున్న కంప్లైంట్ ఏంటంటే, ఎప్పుడున్నా ఏ చిన్న సమస్య వచ్చినా మా రాజకీయ నాయకులతో తప్పని రాస్తారు. కరెక్ట్ కాదండి. మేము ఎట్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్స్ మా ఫ్యామిలీ టైంని సాక్రిఫైస్ చేసుకొని సమాజం కోసం పనిచేయాలనుకుని వచ్చే వాళ్ళము ఫండమెంటల్గా కరప్ట్ ఉండము. కొన్ని తెలిసి కొన్ని తెలియక ఎప్పుడైనా తప్పులు జరుగుతుండొచ్చు. బట్ జరుగుతున్న ప్రతి సమస్య మీద స్పందించేది ఈ దేశం మొత్తంలో ఒక రాజకీయ నాయకుడు మాత్రం. అండ్ ఇంతో అంతో భారతదేశంలో ఏ మార్పు వచ్చినా పొలిటికల్ పార్టీస్తోనే వచ్చింది. అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆ డెమోక్రసీని ఇవాళ కిల్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనేటటువంటి ఒక భయంకరమైన కుట్ర చేస్తూ ముందుకొస్తుంది. డెఫినెట్గా వాటిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి చోట. ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ అని నేను ఎందుకంటున్నా, రీజనలిజం ఫస్ట్, నేషనలిజం నెక్స్ట్ అని నేను అంటానండి. ఎందుకంటే వీఆర్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, వీఆర్ నాట్ ఎ సెంట్రల్ ఆర్గనైజేషన్, వీఆర్ ఫెడరల్ సెటప్. దాంట్లో ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం ఎవరిది వాళ్ళకు ఉండుకుంటూనే, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉండుకుంటూనే రాజకీయం చేయాలి. కానీ ఈ దేశంలో ఏ మార్పు వచ్చినా అది పొలిటికల్గానే వచ్చింది.